పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. అటు బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు గ్యాస్ ఉత్పత్తి పెంచాలని కేంద్రం ఆదేశించింది. ఇక అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, మధ్య ప్రాచ్యంలోని కీలకమైన ఇంధన షిప్పింగ్ మార్గాల్లో అంతరాయం కారణంగా గత శనివారం ఎల్పీజీ సిలిండర్ల ధర కూడా పెరిగింది. గృహ వంట గ్యాస్ రేట్లు 60 రూపాయలు, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు 115 రూపాయల మేర పెరిగాయి. ఇక ఇవాల్టి నుంచి నగరంలోని హోటల్, రెస్టారెంట్ కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం తెలిపింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లను ఇవాల్టి నుంచి మూసివేస్తున్నట్లుగా తెలిపింది. ఇక రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడ్డ పబ్లిక్, విద్యార్థులు, మెడికల్ ప్రొఫెషనల్స్కు ఇబ్బందులు తప్పవని పేర్కొంది. గ్యాస్ సరఫరా తిరిగి పునరుద్ధరించే వరకు తమకు కూడా కష్టాలు తప్పవని హోటళ్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. 70 రోజుల వరకు అంతరాయం లేని గ్యాస్ను సప్లై చేస్తామని ఆయిల్ కంపెనీలు భరోసా ఇచ్చాయని, అయినా సడన్గా గ్యాస్ సరఫరా నిలిపివేయడం ఆందోళనకు గురి చేస్తోందని చెప్పారు. ఇక ఈ విషయంపై మరింత క్లుప్త సమాచారం ఇవ్వడానికి విశాల్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విశాల్. రైట్ శిరీష, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాల ప్రభావం భారత్ మీద ఎక్కువగా పడుతుంది. ఇప్పటికే కొద్ది రోజుల ముందు వంట గ్యాస్, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద కేంద్ర ప్రభుత్వం రేట్లను పెంచింది. వంట గ్యాస్ మీద 60 రూపాయలు పెంచింది. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 115 రూపాయలను పెంచింది. ఇది ఇప్పటికే పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. ఇక ఈ క్రమంలోనే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అంటే రెస్టారెంట్లు, హోటల్స్లలో ఎక్కువగా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ని ఉపయోగిస్తుంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇంకా అంటే మధ్య ఇంకా యుద్ధ ప్రభావం కొనసాగుతున్నప్పుడు కొంత సరఫరాలో కూడా ఇబ్బంది ఉండడం, అదేవిధంగా రేట్లు పెరగడంతో కొన్ని మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్లు కూడా ఈ రెస్టారెంట్లు తెరవబోమని కూడా కొన్ని ఇతర రాష్ట్రాలలో, దేశంలోని కొన్ని రాష్ట్రాలు ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 38 పైగా మిలియన్ టన్నుల ఎల్పిజి గ్యాస్ ని ఉపయోగిస్తుంటాము. దీంట్లో ఎక్కువగా అంటే 80% వరకు ఈ పశ్చిమాసియా ప్రాంతాల నుంచే, అంటే సౌదీ అరేబియా, ఖతార్, ఈ దేశాల నుంచే ఎక్కువగా ఇండియాకు అక్కడి నుంచే సరఫరా అవుతుంది. దేశంగా కేవలం 12 మిలియన్ టన్నుల ఎల్పిజి గ్యాస్ మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అంతరాయాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలకు, సంస్థలకు కూడా దేశంగా ఎక్కువగా ఉత్పత్తి చేయాలని కూడా ఇప్పటికే సూచించామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ ఈ సరఫరాలలో అంతరాయం ఏర్పడడం, ధరలు పెరగడం ముఖ్యంగా ఈ హోటళ్ల మీద, రెస్టారెంట్ల మీద ప్రభావం పడింది. దీంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో మేనేజ్మెంట్లు తాము రెస్టారెంట్లో తెరవబోమని చెప్పడం, అదేవిధంగా మరికొంతమంది రేట్లను కొంచెం ఎక్కువగా పెట్టి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇతర హోటల్లో చార్జీలను పెంచి కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే ఈ యుద్ధ పరిణామాల ప్రభావం అనేది ఇంకా ఇండియా మీద, ఇతర వస్తువుల మీద, ఇతర పెట్రోల్ ఇలాంటివి కూడా పడే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ మంత్రి, పెట్రోలియం సంబంధించిన ఉన్నతాధికారులతో మంత్రులు అందరూ కూడా సమావేశం అవుతున్నారు. పరిస్థితిని అంతా కంట్రోల్లో తీసుకొస్తున్నామని, ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశంలో సైతం ప్రధానంగా దీని గురించే చర్చ కొనసాగుతుంది.
కొనసాగుతుంది. ఇక విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సైతం దీని మీద క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు. కానీ పెరిగిన గ్యాస్ సిలిండర్ల ప్రభావం, అదేవిధంగా సరఫరాలో అంతరాయం అనేది రెస్టారెంట్ హోటళ్ల మీద ప్రభావం చూపింది శిరీష. రైట్ విశాల్, మరి ఇప్పుడు ఇక్కడ ఇంధనం విషయంలో ఎలా అయితే ప్రత్యామ్నాయ పద్ధతిలో ఇప్పుడు రష్యా నుంచి ఎట్లయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అలాగే ఈ న్యాచురల్ గ్యాస్ విషయంలో కూడా ప్రత్యామ్నాయ మార్గం ఇంకోటి ఏదైనా ఉందా? ఆ విధంగా కేంద్రం ఏమైనా సూచనలు కానీ ఆలోచన కానీ చేసే విధంగా ఉందా? రైట్, ముఖ్యంగా ఇప్పుడైతే ఈ పశ్చిమాసియా ప్రాంతంలో పరిణామాలు కొనసాగుతున్నాయి. అప్పుడే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలు అంటే పశ్చిమాసియా ప్రాంతాల్లో కూడా దేశీయంగా ఉత్పత్తి చేయడానికి గల సామర్థ్యం ఎంత మేర ఉంది, ఉత్పత్తి చేయాలంటే ఎలాంటి సదుపాయాల కల్పన ఇవన్నీ కావాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంగానే ఉత్పత్తి చేసేటట్టు దాని మీద దృష్టి సారించాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా రష్యా నుంచి తీసుకోవడానికి అనుమతి లభించిన తర్వాత కొంత పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అనిపించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పరిణామాలు కొనసాగుతూనే పూర్తి స్థాయిలో ముగించకపోతే కొనసాగడం వల్ల కొంత ఇంకా ఇబ్బందులు అనేవి అలాగే కొనసాగుతున్నాయి. అయితే ఇంకా రాబోయే రోజుల్లో మరో 2 వారాల పాటు ఇలాగే యుద్ధం పరిస్థితులు ఇంకా కొనసాగితే కొంత మరింత ఆందోళనకర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దేశంగా ఉత్పత్తి చేయడం, పశ్చిమాసియా ప్రాంతాల్లో కూడా ఇతర దేశాల నుంచి తీసుకోవడం మీద ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది శిరీష. రైట్, థ్యాంక్ యూ విశాల్.